మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 42 వచనములకున్న వాక్య భాగం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే, కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ప్రభువారి దగ్గరకు వచ్చి వేడుకొన్నటువంటి విధానం మనకి కనపడతా ఉంది. ఆనాటి దినాల్లో కుష్ఠరోగం చాలా అపవిత్రమైనటువంటి రోగం. సమాజానికి, సంఘానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి. పట్టణానికి వెలుపల వారు ఒక ప్రత్యేకమైన స్థలములో ఉండేటటువంటి విధానంలో ఉండేటటువంటి రోగం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఆ బాధలో ఉన్నాడు, ఆ ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తానున్నటువంటి ఆ మార్గం వైపు వెళుతుండగా ప్రభువారి దగ్గరకు వచ్చి మోకాళ్ళుని సాగిలపడి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ప్రభువారిని వేడుకుంటున్నాడు. ప్రియులారా, ఈ లేఖనం భాగం మనకు ఒక శ్రేష్టమైన పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. ఈరోజు దేవుని పిల్లలుగా దేవునికి మొరపెట్టే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఆయనను వేడుకునే విషయంలో మనం ఎలాగ ఉండాలో ఈ లేఖనం బోధిస్తూ ఉంది. చాలామంది మన ప్రార్థనలో దేవుణ్ణి శాసించేవారుగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. కానీ మన ప్రార్థనలు ఎలాగుండాలో, మనం దేవుని వైపు తిరుగుతున్నప్పుడు, ఆయనను వేడుకుంటున్నప్పుడు మనం ఏ రీతిగా వేడుకోవాలో ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. చూడండి, అతడు బహుదేనత్వంతో తగ్గించుకొని ప్రభు ఎదుట మోకాళ్ళుని, ప్రభా, నేను అపవిత్రమైన జబ్బులో ఉన్నానయ్యా, ప్రజలచే వెలివేయబడి విలువలేని స్థితిలో ఉన్నానయ్యా, నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి. ఎంత వినయం, ఎంత వినయముతో వేడుకుంటున్నాడో. మనం దేవుని వాక్యం 142వ కీర్తన మొదటి 2 వచనాలు చదివితే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఈ కుష్ఠరోగి కూడా బహు వినయముగా ఆయన పాదాల దగ్గర మోకాళ్ళుని తన బాధను, తన కలిగిన స్థితిని ప్రభువారి దగ్గర విన్నవించుకుంటున్నాడు. ఈరోజు మనం ఏ రీతిగా ఆయన్ని సమీపిస్తున్నప్పుడు, ఆయన్ని వేడుకుంటున్నప్పుడు, ఆయన సన్నిధానములో ప్రార్థిస్తున్నప్పుడు ఇటువంటి వినయం, దీనత్వం ఈరోజు మన ప్రార్థనలో ఉండాలి. మనం బిగ్గరగా అరవటం ద్వారానో, పెద్దగా కేకలేసి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు వింటాడు అనేటటువంటి భ్రమలో ఉంటాం. కానీ ఆయన సన్నిధికి తగిన జీవితం, ఆయన ఎదుట ఆయన్ని సమీపిస్తున్నప్పుడు మనం కనపరచవలసినటువంటి విధానం ఏంటంటే వినయం, దీనత్వం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని
వణుకుతుంటాడో వానిని నేను దృష్టిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. ఈ కుష్ఠరోగి కూడా అదే వినయముతో ప్రభువారిని వేడుకుంటున్నాడు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా. ప్రభువారు అతను చూచి కనికరపడి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా వెంటనే అతనుకున్నటువంటి ఆ కుష్ఠరోగం విడిచి శుద్ధుడు అవ్వటం మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపం కుష్ఠరోగం కన్నా అపవిత్రమైంది, భయంకరమైంది. ఈ లోకపు వ్యసనాలు, వ్యామోహాలు కుష్ఠరోగం కన్నా భయంకరమైనటువంటివి. నువ్వు ఒకవేళ ఆ పాపములో ఉంటే, లోకపు వ్యసనాల్లో ఉంటే, సాతాను బంధకాల్లో ఉంటే, అతడు ఏ రీతిగా ప్రభువారు గొప్పతనాన్ని తెలుసుకొని ప్రభువారి దగ్గరకు వచ్చి వేడుకొని శుద్ధుడయ్యాడో, నీ పాపము నుండి విడుదల కలుగు చేసేవాడు, నీ పాప రోగము నుండి నిన్ను విడిపించేవాడు, నీకున్న బంధకాలను కట్లను తెంపి నీకు విడుదలను ఇవ్వగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. వాక్యంలో రాయబడింది కదా, సహోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడని ఎరుగుదుమని లేఖనాల్లో తెలియజేస్తున్నాడు. నువ్వే రోగములో ఉన్నా, ఏ పాప రోగంలో, శాప రోగంలో, భయంకరమైన ఏ రోగంలో ఉన్నా, ఆ రోగానికి మందు వైద్యుడు లోకంలో ఎవరు లేరు, యేసయ్య మాత్రమే. అతడు ఏ రీతిగా వినయముతో ప్రభువారి దగ్గరకు వచ్చి వేడుకొని విడుదల పొందాడో, ఈరోజు నీవు కూడా ఆయన వద్దకు రావాలి. నీకు విడుదల కావాలంటే, నీకు స్వాతంత్రం కావాలంటే, ఒకవేళ నువ్వు దేవుని ఎరిగిన బిడ్డగా ఉండి ఏ బలహీనతలతో ఉన్నా, ఏ ఇబ్బందులతో ఉన్నా, నీవు ఆయన వైపుకు తిరిగి పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడగలిగితే నీకున్న సమస్యలను, నీకున్న ఆటంకాలను, నీకున్న అవరోధాలను తొలగించి శ్రేష్టమైనటువంటి కార్యాలు ఆయన మన జీవితాల్లో చేయగలడు. అటువంటి నమ్మకం ప్రభువారి మీద నిలుపుదాం. అద్భుతమైన కార్యాలను మన జీవితాల్లో చవి చూద్దాం. అట్టి కృపలను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. కుష్ఠరోగి ఏ రీతిగా బహు వినయముతో మీ దగ్గరకు వచ్చి వేడుకొని విడుదల పొంది బాగుపరచబడ్డాడో, పాప రోగంలో ఉన్నవారు, శాప రోగంలో ఉన్నవారు, సాతాను బంధకాలలో, కట్లలో మగ్గి వేదన, సమాధానము అయా లేని స్థితిలో ఎందరైతే కలిగి ఉన్నారో ప్రభా, వారందరి జీవితాల్లో నాయనా ప్రభా నెమ్మదిని దయచేయండి. మీ వైపు తిరగాలి అనే ఆలోచన వారికి దయచేయండి తండ్రి. స్తోత్రాలు. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో ఆవరింపచేసి మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.